వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సింగరేణి సంస్థను కాపాడుకోవడం కోసం నేటి మార్కెట్కు అనుగుణంగా బొగ్గు నాణ్యతను పెంచుకోవాల్సిన అవసరం మనపై ఉంది. సంస్థ డైరెక్టర్ ఆపరేషన్స్ LV సూర్యనారాయణ వెల్లడి. ఈ ప్రాంత ఎమ్మెల్యేగా హిందూ ముస్లిం క్రిస్టియన్ల మనోభావాలను కాపాడే బాధ్యత తనపై ఉంది. అధికారుల తప్పిదంతో జరిగిన విషయాన్ని రాజకీయం చేయొద్దు. మైసమ్మ గుడుల కూల్చివేతకు కారణమైన అధికారులపై ఖచ్చితంగా చర్యలుంటాయి. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ క్లారిటీ. సీనియర్ స్టాఫ్ కి ఎగ్జిక్యూటివ్ ప్రమోషన్లు ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించింది. AITUC అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య వెల్లడి. గోదావరి కనిలోని గోదావరి నది ఒడ్డున వైభవంగా గోదావరి మహాహారతి. RG-111 ఇంక్లైన్ లో బుధవారం 2వ షిఫ్ట్ లో గని ప్రమాదం. 3 కార్మికులకు తీవ్ర గాయాలు. OCP-3, OCP-5 బ్లాస్టింగ్లపైన NGT, DGMలకు ఫిర్యాదు చేసిన తాజా మాజీ కార్పొరేటర్ బొడ్డు రజితా రవీందర్. సింగరేణి సంస్థను కాపాడుకోవడం కోసం నేటి మార్కెట్కు అనుగుణంగా బొగ్గు నాణ్యతను పెంచుకోవాల్సిన అవసరం మనపై ఉందని సంస్థ డైరెక్టర్ ఆపరేషన్స్ LV సూర్యనారాయణ తెలిపారు. సింగరేణి సంస్థలో బొగ్గు నాణ్యత వారోత్సవాలను ఈ నెల 13 నుండి 19 వరకు ప్రతిష్టాత్మకంగా క్వాలిటీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ మేరకు గురువారం ప్రపంచ నాణ్యతా దినోత్సవం సందర్భంగా RG-1 పరిధి OC-5 గనిపై నిర్వహించిన బొగ్గు నాణ్యతా వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా సంస్థ డైరెక్టర్ ఆపరేషన్స్ LV సూర్యనారాయణ హాజరై జెండాను ఆవిష్కరించారు. అనంతరం కార్మికులు అధికారులతో క్వాలిటీ ప్రతిజ్ఞను చేయించారు. ఈ సందర్భంగా RG-1 చీఫ్ లలిత్ కుమార్, AITUC ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్లతో కలిసి డైరెక్టర్ ఆపరేషన్ సూర్యనారాయణ మాట్లాడుతూ ప్రస్తుత పోటీ మార్కెట్లో బొగ్గు నాణ్యతకు బాగా ప్రాధాన్యత ఉందని, గతంలో లాగా ఎలాంటి బొగ్గునైనా కొనే పరిస్థితులు ఇప్పుడు లేవని సూచించారు. బొగ్గు నాణ్యతను పెంచడానికి ప్రతి కార్మికుడు పాటుపడాలని అందుకు కావాల్సిన సూచనలు చేశారు. రక్షణతో కూడిన ఉత్పత్తిని పెంచడంతో పాటు బొగ్గు నాణ్యతను పెంచడానికి ప్రతి కార్మికుడు పాటుపడాలని అందుకు కావాల్సిన సూచనలు చేశారు. రక్షణతో కూడిన ఉత్పత్తిని పెంచడంతో పాటు బొగ్గు నాణ్యతను పెంచడం కోసం అధికారులు, కార్మికులు ఎప్పటికప్పుడు సూచనలు చేయాలని కోరారు. సంస్థలో పనిచేస్తూ ఇప్పుడు ఇంత సంస్థలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ చూసుకుంటూ వస్తున్నాం ఇంతవరకు. సో ముందు ఏంటంటే మనం ఒకప్పుడు దక్షిణ భారతదేశంలో సింగరేణి సంస్థ తప్పించి బొగ్గు ఉత్పత్తి సంస్థ వేరే లేదు, బొగ్గు కూడా ఎక్కువ వచ్చేది కాదు. అట్లాంటి పరిస్థితులలో మనం ఏ గోల్ ఇచ్చినా కానీ అది బొగ్గే. మనం దాంట్లో బండి ఉన్నా ఏది ఉన్నా కానీ అందరూ కూడా దానికి అప్పుడు ఏంటంటే మనది సెల్లర్స్ మార్కెట్ ఉండే, అంటే సింగరేణి ఎట్లా చెప్తే అట్లనే ఇది బొగ్గు అంటే బొగ్గు. సో అటువంటి విధానంతో మనం పనిచేసిన పరిస్థితులలో ఇప్పుడు చాలా మార్పులు వచ్చినాయి. ఇప్పుడు మిగిలిన కోల్ ఇండియా కానీ అదర్ మన ప్రైవేట్ కస్టమర్స్ కూడా బొగ్గు ఉత్పత్తి రంగంలోకి వచ్చారు. ఇప్పుడు మొత్తము మన దేశంలో 10,000 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి అయింది. ఎంత 10,000 లక్షల టన్నులు. దానిలో సింగరేణి చేసింది 700 లక్షలు. మనం 70 మిలియన్స్ అంటే 700 లక్షల టన్నులు మనం ఉత్పత్తి చేస్తాం. కానీ దేశంలో ఎంత ఉంది? 10,000 లక్షలు. సో అట్లా అందులో కూడా నాణ్యమైన బొగ్గు ఉంది. తర్వాత ఇప్పుడు మన రవాణా రంగంలో కూడా చాలా మార్పులు వచ్చినాయి. అంటే ఇప్పుడు కొత్త రైలు కార్గర్స్ వచ్చినాయి. ఇప్పుడు గూడ్స్ ట్రైన్స్ కూడా వాటి స్పీడ్ పెరిగింది. దాంతో ఏంటంటే మన నార్త్ ఇండియా నుండి కూడా మనకి కోళ్ళు వస్తుంది, మొత్తం సౌత్ ఇండియా కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు దానిలో ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు NTPC వాళ్ళు ఒక 5 లక్షల టన్నుల బొగ్గు మన పక్కనే ఉన్నది. మేము సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ తెచ్చుకుంటాము, అక్కడ మంచి నాణ్యంగా ఉన్నది, తక్కువ ధరకు కూడా వస్తుందని చెప్పేసి వాళ్ళు అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. చేసుకున్న తర్వాత మనం వాళ్ళని పిలిచి మాట్లాడి, మినిస్ట్రీలో కూడా మాట్లాడి ఇక్కడ మన పక్కనే ఉంటే అక్కడ తెచ్చుకోవాలని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసిన తర్వాత సరే వాళ్ళు కొంత చూస్తాము మళ్ళీ అనే ఉద్దేశంతో మళ్ళీ తీసుకోవడానికి రెడీ అయ్యారు. అలాగే సేఫ్టీతో కూడిన ఉత్పత్తి వీటిని మనం తీయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి అందరూ ఇది గమనించి, అలాగే ఇప్పుడు రక్షణ విషయంలో కానీ మిగిలిన మన క్వాలిటీ విషయంలో కానీ మన సంస్థ స్థితిగతుల గురించి కానీ రెగ్యులర్గా తెలియజేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ కోరుకుంటున్నాను.
ఎందుకంటే ఒకసారి మన ఉద్యోగస్తులు అవగాహన వస్తే దాని తగ్గట్టుగా ఏం చేయాలనేది వాళ్ళకి అర్థమైతే దాని ప్రకారం చేయడానికి అందరూ కూడా ముందుంటారు. అది వివిధ సందర్భాల్లో కూడా నిరూపించడం జరిగింది సింగరేణి ఉద్యోగస్తులు. దాన్ని గమనించి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇంతవరకు మన సంస్థ ఈసారి 72 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించుకుంటే ఇప్పటికే మనం 5 మిలియన్లు వెనుకబడి అది వివిధ కారణాలతో వెనుకబడి ఇదే రకంగా మనం ముందుకు పోతే 65 లక్షలు వచ్చి కూడా అది 65 మిలియన్లు వచ్చి కూడా డౌట్. కాబట్టి అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని మనకున్నటువంటి టార్గెట్ సాధించడానికి అందరూ కూడా ఈ మైన్ నుంచి అయితే కనీసం 15,000 టన్నులు రోజు తీయాలని చెప్పి, అది కూడా క్వాలిటీతో కూడిన కోల్ తీయాలని చెప్పి, లక్ష్యంతో కూడిన కోల్ తీయాలని చెప్పి కోరుకుంటూ రావడం కూడా ఎంతో సంతోషంగా ఉన్నది. మీకు ఒక్క విషయం మనం చెప్పాలి, మన పక్కనే ఎన్టీపీసీ ఉంటే ఆ ఎన్టీపీసీ వాళ్ళు సింగరేణి కోల్ కాదు, నేను ఒరిస్సా నుంచి కోలు తెచ్చుకుంటా అంటే 3,000 కిలోమీటర్ల నుంచి ఉన్న ఒరిస్సా నుంచి మన దగ్గరికి ఎందుకు తెచ్చుకుంటాను అని అంటే మనం ఆలోచించాలి మిత్రుల. అంటే మీకంటే అక్కడ ఒక 500 రూపాయల బొగ్గు టన్నుకు తగ్గినా కానీ అక్కడ గ్రేడ్ చెప్పిన గ్రేడ్ వేస్తానంటే వాళ్ళు ఈ రోజు ఎక్కడి నుంచి అయినా ఎక్కడికి తీసుకురావడానికి వెనకాడలేదు. అంటే మనకి ఇంతకు ముందు ఒకప్పుడు బొగ్గు వస్తే చాలా ఉంటుంది, ఇప్పుడు ఆ పరిస్థితులు మారి ఇప్పుడు మనం బజారుకు పోతే ఎట్లయితే మనకి ఇంతకు ముందు బజారుకు పోతే 10 రకాల సామాన్లు చూసి మనం ఏది మంచిగా ఉందో అది తీసుకునే పరిస్థితి మనం ఇప్పుడు ఉంది, అవునా కాదు? అట్లనే ఇప్పుడు కోల్ కూడా మార్కెట్ లో ఇప్పుడు వినియోగదారుల మార్కెట్ అండి. ఇంతకు ముందు మీరు ఏదో ఒకటి సప్లై చేయండి అనేవాళ్ళు, ఇప్పుడు అట్లా కాదు, నాకు ఈ గ్రేడ్ సప్లై చేస్తేనే నేను తీసుకుంటా, నాకు ఈ రేట్ తగ్గిస్తేనే నేను తీసుకుంటా అని ఈ యొక్క వినియోగదారుల మార్కెట్ అయింది. ఈ వినియోగదారుల మార్కెట్ లో మనందరికీ ఛాలెంజ్ ఇది. ఈ ఛాలెంజ్ ని మనము సింగరేణి అందరం కలిసి దీన్ని ఎదుర్కొనాలి. దీన్ని మనం ఇంతకు ముందు ఛాలెంజ్ ని చేసుకున్నాము, మనకి ఇది కొత్త కాదు. అట్లే OC5 కూడా గత సంవత్సరం మనం 5%, 10% గ్రేడ్లో ఉండే మనం ఎంత శాతం సాటిస్ఫాక్షన్ అంటాం, దానిని మన దగ్గర ఉన్న కొంచెం ఇబ్బందులు చెప్పి మన దగ్గర ఏమైంది, ఇప్పుడు 5 ఇంగ్లాండ్ గ్యాలరీస్ ఉన్నాయి, అక్కడ ఫైర్ ఉన్నది, ఈ యొక్క అట్లే దాని మీద షేల్ పరదాలు ఉన్నాయి 3C మీద. వీటన్నిటిని మన పై అధికారుల దృష్టికి తీసుకొచ్చి కొంత గ్రేడును మనం మార్చుకొని చేసి ఈ సంవత్సరం 55%లకి 10% నుంచి 50% తీసుకొచ్చినందుకు అందరినీ అధికారులను సూపర్వైజర్లను వీళ్ళందరినీ అభినందిస్తాను. ఈ నాణ్యతను మనము తీసుకొని మార్కెట్లకు పోదామన్న దాని మీద ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. ఏదేమైనప్పటికీ మేము యూనియన్గా కార్మికులందరూ కూడా చెప్తున్న ఈ సంస్థ మనది, ఈ సంస్థను కాపాడుకునే బాధ్యత మనది. ఏదో ఒక్కరు చేస్తే కాదు, అధికారులు చెప్తేనే కాదు, మన మనసులో ఉండి మనం మన ఇంటికాడ ఏ విధంగానైతే నాణ్యతగా మన పొలంలో ఏ విధంగా నాణ్యతగా ఉత్పత్తి చేస్తామో వరి కానీ మొక్కజొన్న కానీ ఇదే విధంగా మనం అందరం కూడా నాణ్యతగా పని అందరం కూడా మనసు పూర్తిగా అందరం ఈ సంస్థను కాపాడుకోవడానికి, ఈ నాణ్యమైన బొగ్గును ఇవి రాకుండా చేయడానికి మీరందరూ కూడా కృషి చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కార్యక్రమంలో రామగుండం రీజనల్ క్వాలిటీ జనరల్ మేనేజర్ ముజుందార్, జనరల్ మేనేజర్ సేఫ్టీ ఎస్ మధుసూదన్, AITC బ్రాంచ్ సెక్రటరీ RL పోషం, CMOA సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ పోనుగట్టి శ్రీనివాస్, SO2 GMK చంద్రశేఖర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ D రమేష్, GDK1 గ్రూప్ ఏజెంట్ L రమేష్, GDK11 ఏజెంట్ చిలుక శ్రీనివాస్, ఏరియా ఇంజనీర్ రామ్మోహన్, మేనేజర్ D రమేష్ బాబు, ప్రాజెక్ట్ ఇంజనీర్ P రమేష్, CMOI ఆర్జీవన్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ పెరుమాల శ్రీనివాస్, ఏరియా పర్సనల్ అధికారి M రవీందర్ రెడ్డి, AIDC పెట్ సెక్రటరీ గుర్రం ప్రభుదాస్, ఏరియా క్వాలిటీ ఇన్ఛార్జ్ B బ్రహ్మాజీ, మైన్ క్వాలిటీ ఇన్ఛార్జ్ A రవి, ఆర్జీవన్ ఏరియా అన్ని గనులు డిపార్ట్మెంట్ల శాఖ అధిపతులు, GDKCM అధికారులు, ఉద్యోగులు, కాంట్రాక్ట్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ ప్రాంత ఎమ్మెల్యేగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ల మనోభావాలను కాపాడే బాధ్యత తనపై ఉందని, అధికారుల తప్పిదంతో జరిగిన విషయాన్ని రాజకీయం చేయొద్దని, మైసమ్మ గుడుల కూల్చివేతకు కారణమైన అధికారులపై ఖచ్చితంగా చర్యలుంటాయని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ క్లారిటీ ఇచ్చారు. గత కొద్ది రోజులుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఎమ్మెల్యే గోదావరిఖని ప్రాంతంలో ఇటీవల జరిగిన మైసమ్మ గుడుల కూల్చివేత విషయంలో మీడియాతో మాట్లాడారు. అధికారుల తప్పిదంతో జరిగిన మైసమ్మ గుడుల కూల్చివేత విషయంలో ప్రజలు ఎంత బాధపడ్డారో తాను కూడా అలాగే బాధపడ్డానని వెల్లడించారు. రామగుండాన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చాలన్నదే తన తపన అని, ప్రతిపక్షాలు తనను ఎంతగా విమర్శించినా పట్టించుకోనని తెలిపారు. తన తపనంతా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న దానిపైనే ఉంటుందని వెల్లడించారు. రామగుండాన్ని ఒక మెడికల్ హబ్, ఎడ్యుకేషనల్ హబ్గా మార్చడంతో పాటు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాల ద్వారా మంచి
వ్యాపార కేంద్రంగా తీర్చడమే తన లక్ష్యమని తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం సున్నితమైన విషయాన్ని రాజకీయం చేస్తూ తన ఇమేజ్ను దెబ్బతీయాలని అందరూ ప్రయత్నాలు చేస్తున్నారని, కానీ విఘ్నులైన ప్రజలు నమ్మడం లేదన్నారు. జరిగిన పొరపాటును సరిచేస్తూ మైసమ్మ గుడులను కడుతున్నారని, దాన్ని కూడా రాజకీయం చేస్తూ మీరెలా కడతారంటూ ప్రశ్నిస్తున్నారన్నారు. ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా ప్రజలను మనోభావాల్ని గౌరవిస్తూ గుడులను కట్టడం కూడా తప్పే అనడం విడ్డూరంగా ఉందన్నారు. రామగుండం గుట్టపై 150 అడుగుల ఎత్తులో దశముఖ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని నెలకొల్పుతున్నామని ఎమ్మెల్యే వెల్లడించారు. రామగుండం నియోజకవర్గంలో చాలా గుడులను అభివృద్ధి చేస్తున్నామని, కొత్త గుడులను కూడా కట్టిస్తున్నామని తెలిపారు. హిందూ ధర్మాన్ని అటు అన్ని మతాల ధర్మాన్ని కాపాడే బాధ్యత నాది. హిందూ కావచ్చు, ముస్లిం, క్రిస్టియన్ అందరి మనోభావాలను కాపాడే బాధ్యత నాది. ఒక బాధ్యత కలిగిన శాసనసభ్యుడిగా ఈరోజు జరిగినట్టు దాన్ని మీరెంత బాధపడ్డారో నేను అంతే బాధపడ్డాను. కానీ రామగుండాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా అద్భుతమైన గుళ్ళ నిర్మాణం చేస్తూ ప్రజా గౌరవాన్ని, ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని ఈ నగరానికి, రాష్ట్రానికి ఉండే విధంగా ఉత్తర తెలంగాణలో ఒక అద్భుతమైన కేంద్రంగా గుర్తింపు రావడానికి ఈరోజు పోచమ్మ మైదాన్ని, ఇలా పోచమ్మ గుడిని అద్భుతంగా కట్టడానికి అక్కడ నిర్మించినటువంటి మీకు తెలిసిన అంశం ఏం జరిగిందో అక్కడ నిర్మాణం మొదలు పెడతా ఉన్నాం. రామాలయాన్ని గోలిగోపురంతో పాటు అద్భుతమైన నిర్మాణం చేసే దిశగా ముందుకు పోతా ఉన్నాం. రామగుండంలో కూడా పెద్ద ఎత్తున గుడి కట్టించే కార్యక్రమంలో టెండర్ దశలో పూర్తిగా ఉంది. 350 ఫీట్లు సాగర తీరం నుంచి, అంటే గ్రౌండ్ లెవెల్, రోడ్ లెవెల్ నుంచి దశ హనుమాన్లు కడతా ఉన్నాం. వీటితో పాటు మాస్క్ సోదరులు ముస్లిం మతానికి సంబంధించినటువంటి మజిద్ 1 కోటి రూపాయలతో గోడ కడతా ఉన్నాం. 60 కోట్లతో ప్లాట్ఫామ్ పెట్టినాం. అదే మాదిరిగా క్రిస్టియన్కి సంబంధించినటువంటి చర్చిల కొరకు 1 ఎకరం ల్యాండ్ ఇస్తా అని చెప్పాము. అదే మాదిరిగా శ్మశానాన్ని అద్భుతంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాను. కొత్త శ్మశానం కూడా కడతా ఉన్నాం. ఇంకో ఎన్టీపీసీ వాళ్ళకి శ్మశానం గోడ కడుతూ వాళ్ళకు కూడా ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది. అది కూడా కడతా ఉన్నాం. మసీద్ ప్రాంతాల్లో గుళ్ళకు కడతా ఉన్నాం. పల్లె ప్రాంతాల్లో అనేక గుళ్ళు కడతా ఉన్నాం. ఈరోజు జరిగిన పొరపాటు సరి చేసుకుంటూ వెంబటే 24 గంటలు 25 రోజుల్లో పూర్తి కట్టినాం. ఇవాళ ఎవరో సోదరుడు క్వశ్చన్ చేసినట్టు 20 గుళ్ళు కాదు, ఇక్కడ ప్రతి వాడకి 4 గుళ్ళ చొప్పున 5 గుళ్ళ చొప్పున 100 గుళ్ళు ఉన్నాయి. దాన్ని సంరక్షించుకునే బాధ్యత కూడా ఈ రోజు నుంచి మేమే తీసుకుంటాం. కానీ ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం, ప్రతి గుళ్ళో ఎక్కడెక్కడైతే గుళ్ళు కట్టినారో ఈరోజు కట్టి మళ్ళా సంవత్సరం తర్వాత గుర్తు చేసుకోకుండా నిరంతరం దుప్ప నైవేద్యాలు పెట్టే కార్యక్రమం చేయండి. ఆ అమ్మవారి దయ, అన్ని దేవతల దయ, ముక్కోటి దేవతల దయ, ఆశీర్వాదం ఈ నగరం అద్భుతంగా అభివృద్ధి చెందే అంశంలో రావాలని మనస్ఫూర్తి కోరుకుంటా. మీరు కూడా కోరుకోవాలని కోరుతా ఉన్నా. అందరి క్షేమం కోరుకునే, అన్ని మతాలను గౌరవించే వ్యక్తిగా అద్భుత నగరంగా మార్చే ప్రయత్నం ఈరోజు అద్భుతంగా ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు రాజకీయ పరంగా కేవలం రాజకీయం చేసుకోవడానికి ఎవరిని విమర్శిస్తలేదు, ఎవరి వ్యక్తిత్వం గురించి మాట్లాడలేదు. ఇష్టమైన రీతిలో అడ్డగోలుగా మాట్లాడుతూ తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్న వారికి ఇది మన అందరి మనోభావాలకు సంబంధించినటువంటి అంశం. దీన్ని ముందుగా పాజిటివ్గా, అద్భుతంగా, గౌరవంగా, భక్తిగా, ఆరాధ్యంతో కూడుకునే పని చేయాలని చెప్పి మీ ద్వారా కోరుతాం. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. అశోక్ హాస్పిటల్ గోదావరిఖని, డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ డిఎన్బి జనరల్ సర్జరీ, జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్, ఎక్స్ సర్జన్ సింగరేణి హాస్పిటల్ గోదావరిఖని సారథ్యంలో ప్రారంభించబడింది. మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు, చీముగడ్డలు, కడుపులో నొప్పి, అపెండిక్స్, గాల్ బ్లాడర్, వారికోస్ వీన్స్, ఫైల్స్, ఫిస్టులా, కుటుంబ నియంత్రణ, కొవ్వు గడ్డలకు చికిత్స
ఆపరేషన్లు చేయబడును. లేజర్ ద్వారా అర్షములకి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత. అశోక్ హాస్పిటల్, పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్, పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, స్వతంత్ర చౌక్, గోదావరిఖని. సెల్ నంబర్ 7680917248. వార్తలకు తిరిగి స్వాగతం. సింగరేణి వ్యాప్తంగా ఏరియా హాస్పిటల్లో A1 గ్రేడ్లో పనిచేస్తున్న 86 మంది ఉద్యోగులకు ఎగ్జిక్యూటివ్లుగా E1 గ్రేడ్లో ప్రమోషన్లు ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించిందని AITUC అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. సింగరేణి ఏరియా హాస్పిటల్లో గురువారం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, సింగరేణిలో గుర్తింపు సంఘంగా AITUC గెలిచిన తర్వాత గత 6-7 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న కార్మికుల సమస్యలను ఒక్కొక్కటిగా స్ట్రక్చర్ సమావేశాల్లో యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. సింగరేణిలో పనిచేస్తున్న మైనింగ్ స్టాఫ్, ట్రేడ్ మైన్స్ సూపర్వైజర్లు, అండర్ గ్రౌండ్లో మెడికల్ అన్ఫిట్ అయిన వారికి గత గుర్తింపు సంఘం హయాంలో సూటబుల్ జాబ్ ఇవ్వకుండా సర్ఫేస్ జనరల్ మజ్దూర్గా ఇచ్చారని, AITUC వీరందరికీ ఇటీవల జరిగిన స్ట్రక్చర్ సమావేశాల్లో సూటబుల్ జాబ్ ఇవ్వాలని డిమాండ్ చేయడం వల్ల యాజమాన్యం అంగీకరించి సర్ఫేస్లో కూడా సేమ్ జాబ్ ఇచ్చేందుకు ఆదేశాలు జారీ చేసిందని ఆయన తెలిపారు. కార్మికుల హక్కుల సాధన కోసం, సంస్థ పరిరక్షణ కోసం AITUC నిరంతరం కృషి చేస్తూ ఉంటే కొన్ని కార్మిక సంఘాలు కార్మికులను తప్పుదోవ పట్టిస్తూ AITUCని విమర్శించడమే పనిగా పెట్టుకుని పబ్బం గడుపుకుంటున్నారని, అటువంటి వారి మాటలు కార్మికులు నమ్మి మోసపోవద్దని ఆయన సూచించారు. సింగరేణి వ్యాప్తంగా ఏరియా హాస్పిటల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కూడా ఒకసారి కంపెనీలోకి వచ్చినప్పుడు మన ఫ్యూచర్ గ్రోత్ గురించి ఆలోచించుకుంటాం. ఏ ఎంప్లాయ్ అయినా ఎవరైనా కూడా ఫ్యూచర్ గ్రోత్ బాగుండాలనేది సహజంగా మనం ఆలోచన చేస్తాం. దాని కొరకే మేము ఈ క్యాడర్ స్కీమ్స్, తర్వాత ప్రమోషన్ ఎట్లా ఉండాలనే దానిపైన ఇవన్నీ కూడా మాట్లాడటానికి గత స్ట్రక్చర్డ్ మీటింగ్లోనే పెట్టాం. ఒక 10 డిమాండ్లు పెడితే 1-2 డిమాండ్లు మేనేజ్మెంట్ ఒప్పుకుంటుంది. మళ్ళీ ఒకసారి స్ట్రక్చర్డ్ మీటింగ్ జరిగితే మళ్ళీ ఒక 10 డిమాండ్లు పెడితే మళ్ళీ 2-3 ఒప్పుకోవచ్చు. అట్లా మనం ఒకటొకటిగా పరిష్కారం చేసుకోవచ్చు. ఇది మనకున్నటువంటి మార్గం. క్యాడర్ స్కీమ్కి సంబంధించి మాట్లాడాం. నర్సెస్, స్టాఫ్ నర్సెస్ కూడా పోయినసారి మేము వచ్చినప్పుడు వాళ్ళు అడిగింది ఏంటంటే, గవర్నమెంట్లో నర్సింగ్ ఆఫీసర్ అని ఉంది, అది మీరు మాకు చేయించాలని చెప్పాం. సరే మంచిది, మాట్లాడతామని చెప్పాం. దాన్ని మేము డిమాండ్ పెట్టాం. కనీసం వాళ్ళకి E1 గ్రేడ్ ఇవ్వండి, ఎగ్జిక్యూటివ్ గ్రేడ్ ఇవ్వండి అని అంటే, మొన్న స్ట్రక్చర్ మీటింగ్, నిన్న 10వ తారీఖు నాడు జరిగిన స్ట్రక్చర్ మీటింగ్లో అది కూడా పోస్టులు కూడా ఐడెంటిఫై చేయించేటట్టు. ఎందుకంటే ఇస్తామంటే ఏదో ఒక ఏరియాకి ఒకళ్ళకి ఇచ్చి, ఇద్దరికో ఇచ్చి మేము ఇచ్చాం E1 గ్రేడ్ అనేది కాకుండా పర్సంటేజ్, ఇంత పర్సంటేజ్ ఉండాలి, ఇంతమంది స్టాఫ్ నర్సెస్ ఉంటే ఇంత పర్సంటేజ్ తీయాలంటే మనకి త్రూఅవుట్ సింగరేణిలో 86 మెంబర్స్కి E1 గ్రేడ్ ఇస్తామని ఒప్పుకున్నాం. ఇంకా ఈ సమావేశంలో AITUC ఉప ప్రధాన కార్యదర్శి మడ్డియల్లగౌడ్, CPI రాష్ట్ర సమితి సభ్యులు గౌతమ్ గోవర్ధన్, బ్రాంచ్ కార్యదర్శి ఆరెల్లి పోషం, నాయకులు మాదన మహేష్, సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్, దాసరి అనిల్, వేముల అశోక్, విజయలక్ష్మి, సంతోష్, దాసరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నదులను కలుషితం కాకుండా కాపాడుకోవడం, నదులను పూజించుకోవడం హిందువులుగా మన బాధ్యత అని ఉత్సవ సమితి రాష్ట్ర కార్యదర్శి క్యాతం వెంకటరమణ, డాక్టర్ లక్ష్మీవాణి అన్నారు. గోదావరిఖని శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర సమీపంలోని గోదావరి నదీమ తల్లికి ఉత్సవ సమితి రాష్ట్ర కార్యదర్శి క్యాతం వెంకటరమణ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి ఘనంగా గోదావరి మహాహారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదటిగా పరమశివుని అభిషేకం, నదీ పూజా కార్యక్రమాల అనంతరం గోదావరి తల్లిని పులకరింపచేసేలా కూచిపూడి, భరతనాట్య నృత్యాలతో వైవిధ్యభరితంగా వివిధ రకాల హారతులను వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య వందలాది మంది భక్తులతో మహాహారతి కార్యక్రమం కన్నుల పండగగా జరిపించారు. ఈ సందర్భంగా ఉత్సవ సమితి రాష్ట్ర కార్యదర్శి క్యాతం వెంకటరమణ, డాక్టర్ లక్ష్మీవాణి మాట్లాడుతూ, గోదావరి సామాజిక, ఆధ్యాత్మిక, ఆర్థిక ప్రగతికి తోడ్పాటును అందించడంతో పాటు పూర్వం విద్యాలయాలతో విరసిల్లిన ప్రాంతమని, నదీ తీరాలు ఋషులు మహర్షులు తపస్సును ఆచరించిన ప్రాంతమని, నదీ తీర ప్రాంతంలోని ప్రాచీన దేవాలయాలను అభివృద్ధిలోకి తీసుకురావాలన్న సత్సంకల్పంతో గోదావరి మహాఆరతి కార్యక్రమాన్ని తెలంగాణలో 2012లో ప్రారంభించి ఇప్పటివరకు నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నామని తెలిపారు. సకల జీవకోటికి జీవనాధారమైన నదీ జలాలను కలుషితం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని ఆయన అన్నారు. నదుల ప్రాముఖ్యతను నేటి తరం వారికి మనం తెలియజెప్పాలని సూచించారు. ఈ విధమైన ధార్మిక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా హిందువులందరినీ ఏకీకృతం చేయవచ్చని, హిందువుల ఐక్యత దేశ రక్షణకు అత్యంత అవసరమని, ఇలాంటి వేదికల ద్వారా అందరం ఒక చోట కలవడం సంఘటిత శక్తిని ప్రతిబింబింప చేస్తుందని, దీనికి పాటుపడుతున్న అనేక మంది మహానుభావులు క్యాతం వెంకటరమణ ఒకరని 14 సంవత్సరాలుగా గోదావరి హారతి కార్యక్రమం నిర్వహిస్తున్న క్యాతం వెంకటరమణను అభినందించారు. కార్తీక మాసంలో నదీ దీపారాధన చేయడం వల్ల సకల
అరిష్టాలు తొలగిపోతాయన్నారు. అనంతరం వేద పండిత బ్రాహ్మణోత్తముల వేద మంత్రోచ్చారణలచే భక్తుల కరతాల ధ్వనుల మధ్య నదీమ తల్లికి కుంభహారతి, నక్షత్రహారతి, కర్పూరహారతి, ధూపహారతి ఇచ్చారు. కూచిపూడి నృత్య కళాకారులు ఉజ్వల శిష్య బృందం సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. అనేది మనం హారతి రూపంలో చేసుకుంటాం. ఇక్కడ ప్రతి ఏటా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ నదీ మాతని పూజించుకొని మనము దీపాలు వదిలి పుణ్యం సంపాదించుకుంటున్నాం. అలానే మనం దీన్ని కాపాడుకుంటాం కూడా మన బాధ్యత. నీళ్ళు అనేవి శుభ్రంగా ఉంచుకోవాలి. నదీ తీరాలు శుభ్రంగా ఉంచుకోవటం అనేది మన బాధ్యత. నేను పోయినసారి కూడా ఇదే చెప్పాను. పంచభూతాలని పూజించేది మన హిందూ ధర్మం. ఇప్పుడు ఖచ్చితంగా హిందువులందరూ ఏకం కావాల్సిన టైం వచ్చింది. మనం ఎప్పుడు కూడా మన పద్ధతులు మనం పిల్లలకు కూడా అలవాటు చేయాలి. పిల్లలు ఎక్కడో హాస్టల్లో ఉన్నా కానీ మధ్యలో తెచ్చి నదీ తీరానికి తీసుకువచ్చి పిల్లల్ని చూపించి దాన్ని ఎలా గౌరవించాలి, మనం నదులు అనేది చూసుకోవాలి. కంటే గొప్పదైన తీర్థం మాత్రము గోదావరి తీర్థం. అది కార్తీక మాసంలో మనం చేసుకుంటున్నామంటే అదొక మనకు కలిగిన భాగ్యంగా భావించాలి. సాక్షాత్తు అమ్మవారు అంటే ప్రత్యక్షమైన దేవతలు ఎవరైనా ఉన్నారంటే అవి పంచభూతాలు. ముందుగా మనము పూజించింది ఈ యొక్క ప్రకృతిని పూజించిన తర్వాతనే మనము ఐడియల్ దేవతారాధన అనేది ప్రారంభమైంది. విగ్రహారాధన. ప్రకృతి అంటే సాక్షిగా అమ్మవారిని, ఈ గోదావరిని ఆ శివుడు ప్రత్యక్షంగా మనకు పొసంగాడు తీర్థంగా. ఆ యొక్క తీర్థమును మనము గోదావరి యొక్క ఆ జలము లోపల లక్ష్మీ అమ్మవారు ఉంటుంది. ఆ జలము లోపల అమ్మవారిని పూజించడం వల్ల లక్ష్మి వస్తుంది. అది హారతితో పూజించడం వల్ల జ్ఞానం వస్తుంది. అన్నిటికంటే గొప్పదైనది ఏంటిది? మనిషికి కావాల్సింది జ్ఞానమే. జ్ఞానమే వచ్చిందనుకోండి మనకు అన్నీ కూడా సమకూరుతాయి. అటువంటి గోదావరిని ఈరోజు మన ఈ తీరంలో, నదీ తీరంలో కార్తీక మాసం ప్రదోష కాల లోపల రుద్రాభిషేకం చేసుకొని అద్భుతంగా, అంటే మనం ఒక ఇంట్లో ఒక పూజ చేస్తే మనకు వచ్చే ఫలితం అంతే ఉంటుంది. కానీ అదే నదీ తీరంలో ఆ పూజా కార్యక్రమాన్ని నిర్వహించినట్టయితే మనకు 1000 ఫలితం కూడా వస్తుంది. ఈ మహాహారతి కార్యక్రమానికి చార్టర్డ్ అకౌంటెంట్ సత్యనారాయణ గౌడ్, మోతిపాటి ఆనంద్, డాక్టర్ రమ్య చిరంజీవి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరు కాగా, హారతి ఉత్సవ సమితి ప్రతినిధులు తాటిపల్లి వెంకన్న, పల్లెర్ల చంద్రమౌళి, గంధశ్రీ భవానీ వీరేశం, గొండ మంజుల, అంశాల వీరేశం, తణుకు మంజుల, నగునూరి అంజలి, గుండ రమేష్, శైలజ, మంగల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. నిర్లక్ష్యం వల్లే జీడీకే 11 ఇంక్లైన్ లో ప్రమాదం జరిగిందని ఏఐటీయూసీ ఆర్జీవన్ బ్రాంచ్ కార్యదర్శి ఆరెల్లి పోషం ఆరోపించారు.
సింగరేణి ఆర్జీవన్ ఏరియాలోని జీడీకే 11 ఇంక్లైన్లో బుధవారం రెండో షిఫ్ట్లో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు కార్మికులు రంజిత్, శ్రీకాంత్, ప్రవీణ్లు గనిలో ప్రమాదం జరిగి తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన కార్మికులను గని యాజమాన్యం గోదావరి కని సింగరేణి ఏరియా హాస్పిటల్లో చికిత్స కోసం చేర్పించారు. ఈ ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే ఏఐటీయూసీ బ్రాంచ్ నాయకులు ఏరియా హాస్పిటల్కు వెళ్లి వారిని పరామర్శించారు. ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయని వారిని రెఫరల్ హాస్పిటల్కు పంపగా ఇంకో కార్మికుడు హాస్పిటల్లో వైద్యం తీసుకుంటున్నారని ఏఐటీయూసీ నాయకులు తెలిపారు. ఈ రోజు జరిగిన ప్రమాదం గని యాజమాన్యం, ఆర్జీవన్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే జరిగిందని, వారు చేస్తున్న పని స్థలంలో సంబంధించిన టెక్నీషియన్స్, మైనింగ్ స్టాఫ్ లేరని ఆరెల్లి పోషం ఆరోపించారు. ఈ ప్రమాదానికి కారకులైన వారిపై యాజమాన్యం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం బొగ్గు ఉత్పత్తిపై ఉన్న శ్రద్ధ కార్మికుల రక్షణపై లేదని, దీనివల్ల కార్మికులకు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి రక్షణపై తగు చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. కాన్సెప్ట్లో ఆ బండిని నడపాలని చెప్పినటువంటి సందర్భంలో దయాకర్ అనే ఆపరేటర్ని దానికి ఎంగేజ్ చేయడం జరిగింది. 3 సిమ్ 5 డిప్ 55 లెవెల్లో ఈ బండి ఉన్నది. రంజిత్, ప్రవీణ్ అనే ఇద్దరు పంప్ ఆపరేటర్ల యాక్ట్ పోవడం జరిగింది. అలాగే శ్రీకాంత్ బండికి దాని మెయింటెనెన్స్ కోసం ఎంగేజ్ చేయడం జరిగింది. ఈ క్రమంలో బండికి లూప్ కేబుల్ ఉన్నది. ఆ కేబుల్ రీల్ చేయాలి. బండి అంటే ఆపరేటర్ ఎక్కిన తర్వాత ఆపరేటర్ స్విచ్ ఆన్ చేసిన తర్వాతనే బండి కేబుల్ రీల్ అవుతుంది. ఆ రీల్ అయ్యే క్రమంలో ఈ ఇద్దరు వీళ్ళు పంప్ ఆపరేటర్లు అటు పోతా వాళ్ళ పనిరీత్యా అటు పోతూ ఉంటే ఈ యొక్క బండి ఆపరేటర్ ఎక్కిన తర్వాత ఆన్ అయిందని అంటారు. మరి ఆయన ఆన్ చేసిండా లేక డైరెక్ట్ ఆన్ అయిందా ఎక్కుతా అంటే వీళ్ళిద్దరు అక్కడ ఉన్నారు. మెయింటెనెన్స్ ఉన్నటువంటి శ్రీకాంత్ కూడా అక్కడే ఉన్నారు. ఈ ముగ్గురికి బండి ఆన్ అయ్యి ఆ కేబుల్ కొట్టడంతో వీళ్ళకు గాయాలు, దెబ్బలు తాగడం జరిగింది. అక్కడ ఎలక్ట్రీషియన్ లేడు, ఫిట్టర్ లేడు, సర్దార్ లేడు, ఓర్మెన్ లేడు, ఫోర్మెన్ లేడు, ఎవరు లేకుండా ఎంగేజ్ చేయడం జరిగింది. దీనివల్లనే ఈరోజు ఈ ప్రమాదాలు జరిగినాయి. పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంటు ఇక ముందు ఇలాంటివి జరగకుండా చర్యలు చేపట్టాలని, ఒకవేళ మళ్ళీ జరిగినట్టయితే మేము హెచ్చరిస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి అధికారులపైన, దానికి సంబంధించినటువంటి సూపర్వైజర్లు కానీ ఎవరు కానీ వాళ్ళ మీద తగిన చర్యలు కనుక తీసుకోకపోతే ఊరుకోమని ఏఐటీసీగా ఈరోజు మేము డిమాండ్ చేస్తాము, విజ్ఞప్తి చేస్తాము, హెచ్చరిస్తా ఉన్నాము. గని ప్రమాదంలో గాయపడిన కార్మికులను పరామర్శించిన వారిలో ఏఐటీయూసీ ఆర్జీవన్ బ్రాంచ్ ఉపాధ్యక్షులు మాదన మహేష్, సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్, నాయకులు ఎంఏ గౌస్, సిద్ధమల్లరాజు, నాయని శంకర్, గొడిశెల నరేష్ తదితరులు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్డ్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 8886246777 9908552928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. వార్తలకు తిరిగి స్వాగతం. OCP3, OCP5లలో ఈ మధ్యకాలంలో జరుగుతున్న బ్లాస్టింగ్లపై బీఆర్ఎస్ నాయకులు, తాజా మాజీ కార్పొరేటర్ బొడ్డు రజితా రవీందర్, ఎన్జీటీ, DGMSలకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బొడ్డు రవీందర్ మాట్లాడుతూ రామగుండం ఏరియాలకు చెందిన OCP3, OCP5 ప్రాజెక్టు నుంచి భారీ శబ్దంతో
బ్లాస్టింగ్ల మోత మోగుతుందని, గతంలో ఇట్లాగే బ్లాస్టింగ్లు జరిగితే అనేకసార్లు మేము కార్పొరేటర్గా మా డివిజన్ ప్రజలతో కలిసి అనేక ఉద్యమాలతో సింగరేణి యాజమాన్యంపై ఒత్తిడి తీసుకొచ్చి బ్లాస్టింగ్లు తగ్గించడం జరిగిందన్నారు. కానీ ఈ మధ్యకాలంలో సింగరేణి ఉత్పత్తి లక్ష్యంగా సమీప ప్రాంత ప్రజలకు ఏమైనా పర్లేదని చెప్పి విపరీతంగా బొగ్గు తవ్వకాలను చేస్తూ టార్గెట్కు మించి ఉత్పత్తి సాధిస్తూ ప్రభావిత ప్రాంతాలను ఇబ్బందికి గురి చేస్తున్న సందర్భాన్ని సింగరేణి యాజమాన్యానికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఎన్జీటీ డీజీఎంలకు ఈరోజు రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఒకవేళ ఇప్పటికైనా సరే మీరు మీ తీరు మారనట్లయితే ఇంకా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేస్తామని బొడ్డు రవీందర్ సింగరేణి యాజమాన్యాన్ని హెచ్చరించారు. ఈ మధ్యకాలంలో OCP3, OCP5కి సంబంధించినటువంటి 3:30 కాగానే బాంబు బ్లాస్టింగ్లు తీవ్రత ఎక్కువైంది. మేము ఎన్నిసార్లు కూడా ప్రభావిత ప్రాంతాలకు సంబంధించినటువంటి రామగుండం ప్రాంతం అంతా కూడా దద్దరిల్తా ఉన్నా కూడా ఎన్నిసార్లు సింగరేణి యాజమాన్యాలు చెప్పినప్పుడే తూతు మంత్రంగా కొద్ది రోజులు బాంబు బ్లాస్టింగ్ తక్కువ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఉత్పత్తి లక్ష్యంగా వీళ్ళు ఏమైపోయినా మంచిదే, కానీ మేము సింగరేణి బొగ్గు తోడుకోవాలనే ఆలోచన తప్ప ఇక్కడ ప్రజలు మరి చచ్చిపోతారా బతుకుతారా అనే ఆలోచన లేకుండా ఉన్నది. కాబట్టి మేము ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు ఇంటలేరు. కాబట్టి ఈరోజు మేము అందరం కూడా 12వ డివిజన్ సంబంధించినటువంటి పెద్ద మనుషులు అందరం కలిసి ముఖ్యంగా ఈరోజు పోస్ట్ ఆఫీస్కి వచ్చి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు స్పీడ్ పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పటికైనా సరే సింగరేణి యాజమాన్యం కొంచెం బుద్ధి తెచ్చుకొని మీ బాంబ్ బ్లాస్టింగ్ తగ్గించకపోతే పెద్ద ఎత్తున రామగుండం కార్పొరేషన్ మొత్తం కూడా సింగరేణి యాజమాన్యంకు మీ జిఎం ఆఫీసులు ముట్టడి చేస్తామని, అదేవిధంగా ఓసీపీలను కూడా నడవనీయకుండా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో రాసమల్ల విజేందర్, మేకల నవీన్, వేల్పుల ప్రదీప్, కోట రాజయ్య, పత్యం పవన్, సాయి చరణ్, మీనయ్య, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ కవి, రచయిత, గాయకులు అందశ్రీ అకాల మరణం పట్ల పలు దళిత ప్రజా సంఘాల నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం గోదావరికని పట్టణంలోని తెలంగాణ అంబేద్కర్ ట్రస్ట్ భవన్లో ప్రముఖ రచయిత, గాయకులు, జాతీయ కవి అందశ్రీకి సంస్మరణ సభ నిర్వహించారు. అందశ్రీ చిత్రపటానికి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, జాతీయ ఉపాధ్యక్షులు కొంకటి లక్ష్మణ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మైస రాజేష్, కాంపల్లి సతీష్, ఇరుగురాల కిష్టయ్య, బూడిద మహేందర్, బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఇరుకుల్ల రాజనర్సయ్య, సిపిఐ నాయకులు శనిగరపు చంద్రశేఖర్, ఏఐటీయూసీ నాయకులు ఎంఏ కరీం అందశ్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మైస రాజేష్లు మాట్లాడుతూ అందశ్రీ అకాల మరణం అన్ని వర్గాల ప్రజలను కలిసివేసిందన్నారు. సాహిత్య సాంస్కృతిక రంగంలో వేగుచుక్క అందశ్రీ అన్నారు. ఆయన మరణం కవులు, కళాకారులు, దళిత, అణగారిన బహుజన వర్గాలకు తీరని లోటన్నారు. నిరక్షరాసులైన అందశ్రీ ప్రపంచంలో ప్రజలందరూ గుర్తుంచుకునే విధంగా మహాకవిగా, రచయితగా, గాయకులుగా అంచెలంచెలుగా ఎదిగి సమాజ హితం కోరిన గొప్ప మహోన్నతుడని అన్నారు. ఆయన ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. శ్రీ గారి మరణం దళిత బహుజన సమాజానికి తీరని లోటుగా, అలాగే తెలంగాణ రాష్ట్రానికి తీరని విషాదంగా ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం భావిస్తూ ఉన్నది. వారి సాహిత్యంతో అనేకమైన మార్పులు, మరి మనిషి తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు, మహోన్నతుడు, మహనీయుడు కాగలడు అన్న దానికి నిదర్శనమే మరి అందశ్రీ అనేది ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఈ సమాజంలో చదువుకున్న వ్యక్తి మరి సాహితీవేత్తగా, విద్యావేత్తగా మరి మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ అందశ్రీ గారు ఏ బడికి పోకున్నా, ఏ పుస్తకం చదవకున్నా ఈ సమాజాన్ని చదివి రాబోయే తరానికి దళిత బహుజనులు పడుతున్న పోరాటాలు వారి సాహిత్యంతో అనేకమైన విప్లవ జ్వాలను నిర్మించిన మరి మహోన్నతుడు కవి అందశ్రీ అని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. వారికి ప్రత్యేకంగా మరి నివాళులు అర్పిస్తూ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా నాయకులు, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ నాయకులు పంజా అశోక్, బూడిద సమ్మయ్య, శనిగరపు పోచయ్య, శ్రీనివాస్, మారేపల్లి రవికుమార్, డిఎస్పీ జిల్లా అధ్యక్షులు మాతంగి రేవంత్, ఆషడపు ముఖేష్, కనకం గణేష్, బహుజన సమాజ్ పార్టీ నాయకులు జనక ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. గోదావరికని షాపింగ్ కాంప్లెక్స్ స్లాబ్ పనులను గురువారం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. గోదావరికని చౌరస్తా వద్ద నూతనంగా నిర్మాణం జరుగుతున్న షాపింగ్ కాంప్లెక్స్ స్లాబ్ పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గోదావరికని నగర అభివృద్ధి దిశగా ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. నూతనంగా నిర్మాణమవుతున్న ఈ షాపింగ్ కాంప్లెక్స్ పూర్తయిన తర్వాత ప్రజలకు వాణిజ్య సౌకర్యాలు మరింతగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అంతేకాకుండా స్థానిక వ్యాపారులకు, చిన్న వ్యాపారస్తులకు అనుకూలమైన వాతావరణం ఏర్పడేలా ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. నగర ఆధునీకరణలో ఈ ప్రాజెక్టు ముఖ్యమైన పాత్ర పోషిస్తుందన్నారు.
గోదావరిలో వ్యాపార కేంద్రాలు అభివృద్ధి చేసే దిశగా పని ప్రారంభమై ఫస్ట్ ఫ్లోర్లో వేసే స్లాబ్స్ వేసే కార్యాచరణ ఈరోజు మొదలుపెట్టడం జరిగింది. అటువైపు ఇదివరకే జరిగింది, ఇటు జరుగుతూ ఉంది. దశల వారీగా అన్ని ప్రాంతాల్లో కూడా జనవరి నుంచి ఫిబ్రవరి మార్చి వరకు, రెండో దశ ఫిబ్రవరి నుంచి చివరి సంవత్సరం ఎండ్ వరకు పూర్తి చేసే దిశగా ప్రణాళికబద్ధంగా ముందుకు పోతా ఉన్నాం. మరోసారి రామగుండం ప్రజలందరూ కూడా చెప్తాం, రామగుండం నవ నిర్మాణం వ్యాపార కేంద్రం, వైద్య కేంద్రంగా, విద్యా కేంద్రంగా, ఉద్యోగాల కేంద్రంగా ఒక ఇండస్ట్రీస్ తీసుకొచ్చే ప్రయత్నంలో అత్యద్భుతంగా వాడన రోడ్లు, నీళ్లు సమస్య లేకుండా, లైట్లు అన్ని సమస్యలు లేకుండా అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దబోతా ఉన్నాం. కేవలం 2 సంవత్సరాల దగ్గరగా వచ్చినాం. అనేక సార్లు చెప్పినాం, అభివృద్ధే మా లక్ష్యం. ఒక పటిష్టమైన నిర్ణయంతో, ఒక అంకుటిత దీక్షతో, ఒక ప్రణాళికబద్ధకంగా, ఒక సంకల్పంతో ముందుకు పోతాం. ఈ అభివృద్ధి చాలామంది సామాన్య ప్రజలందరూ కూడా దీన్ని, ఈ ప్రాంతంలో నివాసం ఉండే కార్మిక బంధువులు, మహిళా సోదరిమణులు, అక్క చెల్లెలు, చదువుకున్నటువంటి విద్యార్థులు, చదువుకున్నటువంటి మేధావులు దీన్ని అద్భుతంగా రామగుండం అభివృద్ధి చెందుదనే నమ్మకం, ధైర్యంతో పాటు మాకు సహకరిస్తూ ఉంటే, రాజకీయంగా మాట్లాడే వాళ్ళ విమర్శలకి మా జవాబు పనితనమైన అంశాన్ని మరొక్కసారి తెలియజేస్తా ఉన్నాం. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం కోసం యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య పేర్కొన్నారు. గురువారం గోదావరికని భాస్కర్రావు భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, సింగరేణిలో గత 6 సంవత్సరాలుగా స్ట్రక్చర్ సమావేశాలు జరగక కార్మికుల సమస్యలు పరిష్కారం కాక పెండింగ్లో ఉన్నాయని, వాటిని పరిష్కరించే దిశగా ఏఐటీయూసీ యాజమాన్యంతో జరిగే స్ట్రక్చర్ సమావేశాల్లో చర్చించి కొన్ని సమస్యల్ని పరిష్కరించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా స్వంత ఇంటి పథకం అమలు కోసం యాజమాన్యం ఏర్పాటు చేసిన అధికారిక కమిటీలో యూనియన్ సభ్యులను తీసుకుని విధి విధానాలను ఖరారు చేసి అమలు చేసేందుకు యాజమాన్యం ఇటీవల జరిగిన స్ట్రక్చర్ సమావేశంలో అంగీకరించిందని ఆయన తెలిపారు. అదేవిధంగా సింగరేణిలో మైనింగ్ స్టాఫ్, ట్రేడ్మెన్స్, సూపర్వైజర్లను సర్ఫేస్లో సూటబుల్ జాబ్ ఇచ్చేందుకు ఆదేశాలు జారీ చేసిందని ఆయన తెలిపారు. అదేవిధంగా గత కొన్ని నెలలుగా నిలిచిపోయిన మెడికల్ బోర్డును నిర్వహించేందుకు యాజమాన్యం అంగీకరించిందని ఆయన తెలిపారు. సింగరేణిలో గత కొన్ని నెలలుగా మెడికల్ ఫిట్ అయిన కార్మికుల పిల్లలకు ఉద్యోగాల నియామక పత్రాలు ఇవ్వలేదని, వారికి నెల 16న కొత్తగూడెంలో ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించిందని ఆయన తెలిపారు. ఇటీవలే క్రమశిక్షణ చర్యల కింద యాజమాన్యం జారీ చేసిన 150 మాస్టర్ల సర్క్యులర్ను అమలు చేయడంలో కార్మికులపై ఒత్తిడి చేయమని యాజమాన్యం అంగీకరించిందని ఆయన తెలిపారు. డిస్మిస్ అయిన కార్మికులకు ఒకసారి అవకాశం ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించిందని ఆయన పేర్కొన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారంలో కృషి చేస్తున్నప్పటికీ కొన్ని కార్మిక సంఘాలు ఏఐటీయూసీపై అనవసరపు విమర్శలు చేస్తూ కార్మికులను తప్పుదోవ పట్టిస్తూ మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. అటువంటి సంఘాల మాటలను కార్మికులు నమ్మి మోసపోవద్దని ఆయన సూచించారు. కార్మిక సంఘాలను పెట్టకుండా యాజమాన్యమే వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆఫీసర్లతో వేశారు. అది 2 సార్లు 3 సార్లు మీటింగ్ జరిగింది, కానీ ఎలాంటి నిర్ణయాలు జరగలేదు, సరైనటువంటి నిర్ణయాలు. కాబట్టి కార్మిక సంఘాన్ని కూడా అందులో పెట్టండి, మా సలహాలు కూడా తీసుకొని దాని ప్రకారం చేయండి అని కొన్ని సలహాలు ఇచ్చాం. నిన్న సమావేశంలో కూడా చెప్పింది ఏంటంటే, ఇప్పుడు క్వార్టర్లు ఉన్నాయి, ఏ క్వార్టరు కార్మికులు ఉంటుందో వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు దాన్ని రిపేర్ చేసుకుంటారు, భవిష్యత్తులో ఇంకంతా వాళ్ళకి అయింది. కాబట్టి ఒకవేళ మీకు ఇచ్చే హక్కు లేకపోతే వాళ్ళు ఏమన్నారు, మేనేజ్మెంటు అది గవర్నమెంటు కంపెనీకి ఇచ్చిన స్థలం, లీజ్ స్థలం, దాన్ని ఎవరికైనా పట్టా ఇచ్చే హక్కు కార్మిక యాజమాన్యానికి లేదు అని అన్నారు. లేదు అన్నప్పుడు మీరు 99 ఇయర్స్ లీజ్కి ఇవ్వండి, దాని ద్వారా అది కార్మికులకి ఉండిపోద్ది అని చెప్పాము. సరే, ఇట్లాంటి సలహాలు చెప్పడానికి యూనియన్లు కూడా కమిటీలో ఉంచాలంటే ఒప్పుకున్నారు. ఇప్పుడు యూనియన్స్ తోటి కమిటీ చేస్తారు. ఏది చేసైనా సరే కార్మికులు దిగిపోయినాడికి సొంత ఇల్లు ఉండాలి. సరే, మీరు అందరికీ ఒకేసారి ఇల్లేమంటుంది మేనేజ్మెంట్. ఫేస్డ్ మేనర్లో సీనియారిటీ ప్రకారం మీరు చేసుకుంటూ వస్తే వాళ్ళు ఒక 4-5 సంవత్సరాలలో కార్మికులందరికీ కూడా సొంత ఇళ్ళు అవుతాయి. వాళ్ళు అనవసరంగా అంటే ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కార్మిక సంఘాలు కొన్ని ఎట్లున్నాయంటే, మేము ఇక్కడ గెలవాలంటే ఏ సంఘాన్ని తిట్టాలి అంతే తప్ప, నిజంగా కార్మికుల మీద ప్రేమ ఉంది, నిజంగా ఉంటే
వాళ్ళకు కూడా తెలుసు, ఇవాళ దేశ పరిస్థితులు తెలుసు. ట్రేడ్ యూనియన్గా వాళ్ళు కూడా జాతీయ కార్మిక సంఘాలుగా ఉన్నారు. ఇవాళ ప్రభుత్వ విధానాలు ఎట్లున్నాయి, మేనేజ్మెంట్ విధానాలు ఉన్నాయి. అయినా ఇటువంటి పరిస్థితుల్లో కూడా మెరుగైనటువంటి ఒప్పందాలు చేయడానికి ఏఐటీసీ యూనియన్ కృషి చేస్తుంది. వీళ్ళు పనిచేయరుగా అని చెప్తే దాన్ని మేనేజ్మెంట్ ఇచ్చేయలేదు. మరి వాళ్ళందరికీ కూడా కనీసం గ్రేడ్ అయితే ఇవ్వండి అని అంటే ఇప్పుడు E1 ఎగ్జిక్యూటివ్గా వాళ్ళందరూ కూడా ఆఫీసర్గా ఉండేటట్టుగా E1 గ్రేడు 86 మందికి సింగరేణి మొత్తంలో, ఏదో హాస్పిటల్లో ఒక్కళ్ళకో ఇద్దరికో కాకుండా త్రూఅవుట్ సింగరేణిలో 86 మంది స్టాఫ్ నర్స్కి A1 గ్రేడ్లో 5 సంవత్సరాలు ఉంటే E1 వచ్చినట్టు అగ్రిమెంట్ చేశాం. అట్లనే మైనింగ్ స్టాఫ్కి గతంలో JMO అనే పోస్ట్ ఉండేది. A1 గ్రేడ్లో 5 సంవత్సరాలు అయితే ఆయనకి JMO వచ్చేది. అసలు ఆయన A1కి వచ్చేవారు రిటైర్ అయితే ఉండేవాడు. కాబట్టి దానికి ఏ గ్రేడ్కే ఇవ్వాలంటే వాళ్ళకు కూడా 60 మంది పైన ఇవాళ సింగరేణిలో ఏ గ్రేడ్లో ఉన్నటువంటి వాళ్ళకి JMOగా E1 గ్రేడ్ ఇవ్వడానికి అంగీకారమైంది. అట్లనే ఎలక్ట్రికల్ ఫోర్మెన్, మెకానికల్ ఛార్జెంట్స్ వీళ్ళకి కూడా A1 గ్రేడ్లో 5 సంవత్సరాలు అంటే వాళ్ళు కూడా రిటైర్ అయిపోతున్నారు, ఎవరికి ప్రమోషన్ రాలేదు. ఏ గ్రేడ్లో 5 సంవత్సరాలు ఉంటే ఇవ్వాలంటే వాళ్ళకు కూడా 42 మంది మెకానికల్ ఎలక్ట్రికల్ వాళ్ళకి 12-16 మందికి ఎలక్ట్రికల్ వీళ్ళకి కూడా సూపర్వైజర్స్గా అంటే వాళ్ళకి E1 గ్రేడ్ ఇవ్వడానికి యాజమాన్యం అంగీకరించింది. ఆఫీస్ సూపరింటెండెంట్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖాళీలను బట్టి వాళ్ళకు కూడా E1 గ్రేడ్ ఇవ్వడానికి, పిఎస్లు ఉన్నారు సెక్రటరీస్, వాళ్ళకి 9 వేకెన్సీస్ సింగరేణిలో E1 గ్రేడ్ ఇవ్వడానికి వాళ్ళకు కూడా అంగీకరించారు. ఇట్లా వీళ్ళందరికీ కూడా ఇవాళ ఈ స్ట్రక్చర్డ్ మీటింగ్ ద్వారా, నిన్న 10వ తారీఖు స్ట్రక్చర్డ్ మీటింగ్ ద్వారా E1 గ్రేడ్ ఇప్పించడానికి అగ్రిమెంట్ చేశాం. అదేవిధంగా హైదరాబాద్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టాలన్నప్పుడు దాని మీద టెండర్లు పిలిచారు. 5 టెండర్లు వచ్చినాయి. 2-3 నెలల్లోనే తొందరలో అక్కడ హాస్పిటల్లో ఇనాగ్రేషన్ చేయించడానికి సన్నాహాలు చేయడం జరుగుతూ ఉంది. కొత్తగూడెంలో కూడా కేతలాబ్ ఏదైతే పెడతామని మేనేజ్మెంట్ గత సంవత్సరం అంగీకరించారో దానికి అంతా అయిపోయింది. ఒక నెల రోజుల్లో ఈ కేతలాబ్ హాస్పిటల్ని ఇనాగ్రేట్ చేస్తామని కూడా ఒప్పుకున్నారు. సమావేశంలో ఏఐటీసీ ఉప ప్రధాన కార్యదర్శులు మడ్డియల్లగౌడ్, వైవీరావు, బ్రాంచ్ కార్యదర్శి ఆరెల్లి పోషం, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గౌతమ్ గోవర్ధన్తో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సింగరేణి సంస్థను కాపాడుకోవడం కోసం నేటి మార్కెట్కు అనుగుణంగా బొగ్గు నాణ్యతను పెంచుకోవాల్సిన అవసరం మనపై ఉంది. సంస్థ డైరెక్టర్ ఆపరేషన్స్ ఎల్వి సూర్యనారాయణ వెల్లడి. ఈ ప్రాంత ఎమ్మెల్యేగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ల మనోభావాలను కాపాడే బాధ్యత తనపై ఉంది. అధికారుల తప్పిదంతో జరిగిన విషయాన్ని రాజకీయం చేయొద్దు. మైసమ్మ గుడుల కూల్చివేతకు కారణమైన అధికారులపై ఖచ్చితంగా చర్యలుంటాయి. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ క్లారిటీ. సీనియర్ స్టాఫ్కి ఎగ్జిక్యూటివ్ ప్రమోషన్లు ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించింది. ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య వెల్లడి. గోదావరి కనిలోని గోదావరి నది ఒడ్డున వైభవంగా గోదావరి మహాహారతి. RG111 ఇంక్లైన్లో బుధవారం 2వ షిఫ్ట్లో గని ప్రమాదం. 3 కార్మికులకు తీవ్ర గాయాలు. OCP3, OCP5 బ్లాస్టింగ్లపైన NGT, DGMలకు ఫిర్యాదు చేసిన తాజా మాజీ కార్పొరేటర్ బొడ్డు రజిత రవీందర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.